పేరు రాకేష్. స్టడీస్ కోసమని అబ్రాడ్ వెళ్ళిపోయాను. చాలా రోజుల తర్వాత హాలిడేస్కి మా ఇంటికి వచ్చాను. అప్పుడు అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ అందరినీ కలిసాం. అందరం కలిసి ఈసారి ఏదైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకున్నాం. సరే అనుకుని ఇంకా అందరం భద్రాచలం దగ్గరలో ఉన్న సీతాపల్లి వెళ్ళాలనుకున్నాం. కానీ మేమున్న ప్లేస్కి మేము వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ చాలా దూరం. అప్పటికే టైం ఈవినింగ్ 4:50 అయింది. అందరం అనుకున్నట్టే కలిసాం. మా ఫ్రెండ్ ఇంకా ఒకటి రాలేదు. వాడి కోసం వెయిట్ చేస్తున్నాం. కొద్దిసేపటికి సారీ రా లేట్ అయింది అంటూ వాడు వచ్చాడు. ఓకే లైట్ రా అని అందరం బైక్స్ మీద బయలుదేరాం. చాలాసేపటి తర్వాత రాజమండ్రికి వచ్చాం. అక్కడ ఆగి హోటల్లో డిన్నర్ చేసి మళ్ళీ బయలుదేరాం. అప్పటికే టైం నైట్ 9:30 అయింది. అందరం బాగా అలసిపోయాం. ఎక్కడైనా ఆగి కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకున్నాం. కానీ మాకెక్కడ సరైన ప్లేస్ కనపడలేదు. అలా కొంచెం ముందుకు వెళ్ళాం. ఒక ప్లేస్ కనిపించింది. ఇంకా మేము 5గురం కలిసి అక్కడ టెంట్ వేసుకున్నాం. ఆ ప్లేస్ కూడా మేము టెంట్ వేసుకోవడానికి సరిగ్గా సరిపోయింది. అందులోనూ అది వింటర్ సీజన్ అవ్వడంతో మేము చుట్టూ ఉన్న కర్రలు తెచ్చుకుని మంట వేసుకుని అందరం మంట చుట్టూ కూర్చున్నాం. అప్పుడు సడన్గా మా ఫ్రెండ్ రమేష్, రే ఇక్కడేంటో కాలుతున్న వాసన వస్తుందిరా అని అన్నాడు. వాడు అలా అన్న వెంటనే మాకు కూడా ఆ స్మెల్ వచ్చింది. కానీ మేము ఫారెస్ట్ కదరా, ఇలాంటివి మామూలే అని అందరం టెంట్ లోపలికి వెళ్ళిపోయి పడుకున్నాం. ఇంతలో నైట్ 12 అయింది. ఒక పెద్ద అరుపు వినిపించింది. మేమెవ్వరం పెద్దగా పట్టించుకోలేదు. అందరం జర్నీ చేయడం వలన అలసిపోయి పడుకుండిపోయాం. మార్నింగ్ 6కి లేచాం. బట్ మాకు మా ఫ్రెండ్ రమేష్ కనిపించలేదు. మాకు ఏమీ అర్థం కావటం లేదు. ఒక్కసారిగా భయం వేసింది. అందరం గట్టిగా రమేష్ రమేష్ అని అరవటం మొదలుపెట్టాం. కానీ మాకు ఏ రెస్పాన్స్ రావటం లేదు. ఇంక మేము నలుగురం భయంగా ఒక్కొక్కరం ఒక్కొక్క వైపుకు వెళ్ళి వెతికాం. కానీ మా ఎవ్వరికి రమేష్ కనిపించలేదు. ఈసారి మాత్రం అందరం కలిసి వెతికాం. ఒక చెట్టు కింద మాకు రమేష్ కనిపించాడు. అందరం అక్కడికి వెళ్ళి రమేష్ అని పిలిచాం. మాట్లాడటం లేదు, కదిపాం, చలనం లేదు. నేను ఒక్కసారిగా వాడి గుండెలపైన గట్టిగా కొట్టాను. వాడు కళ్ళు తెరిచాడు. మా అందరికీ కొంచెం రిలీఫ్గా ఉంది. అప్పుడు నేను వాడిని అడిగా, ఏంట్రా ఇక్కడున్నావు అని. వాడు, రే రాకేష్, నైట్ నన్ను ఎవరు రమేష్ రమేష్ అని పిలిచినట్టు అనిపించిందిరా. లేచి బయటికి వెళ్ళి చూశాను. బట్ నాకెవరూ కనిపించలేదు. సరే అనుకుని టెంట్ లోపలికి వస్తుండగా ఎవరో నా వెనుక నుండి వెళ్ళినట్టు అనిపించిందిరా. ఒక్కసారిగా నవ్వులంతా చెమటలు పట్టాయి. తిరిగి చూశాను. ఎవరూ లేరు. ఏదో నీడలా వెళ్తున్నట్టు కనిపించింది. ఏంటో చూద్దామని వెళ్ళా. ఇంతలో సడన్గా నా ముఖం మీదకి ఏదో వచ్చింది. ఒక్కసారిగా గట్టిగా అరిచి స్పృహ కోల్పోయి పడిపోయానురా. ఇదిగో ఇప్పుడు లేచి చూస్తే టెంట్ లోపల ఉండాల్సిన నేను ఇలా చెట్టు కింద పడి ఉన్నాను. రే రాకేష్ ప్లీజ్ పదండ్రా, ఇక్కడేదో ఉంది, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం పదండ్రా అంటూ వాడు చాలా భయపడిపోయాడు. వాడు అలా చెప్పగానే మా అందరికి కూడా చాలా భయం వేసింది. కానీ ఎవ్వరం పైకి చెప్పలేదు. రే రమేష్ ఊరుకోరా, ఈ కాలంలో దెయ్యాలు భూతాలేంట్రా, పద మేమందరం ఉన్నాం కదా అంటూ వాడికి ధైర్యం చెప్పి వాడిని తీసుకుని వెళ్ళాం. అప్పుడు టైం 9:30 అయింది. ఇంకందరం టిఫిన్స్ చేసి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. అక్కడ కాసేపు కూర్చున్నాం. కానీ మా అందరికీ జరిగిన ఇన్సిడెంట్కి చాలా భయం వేసింది. రమేష్కి అయితే ఫీవర్ వచ్చేసింది. ఇంతలో నా ఫ్రెండ్ రాంబాబు, రే కొండపైకి వెళ్ళి సరదాగా చూసి వద్దాం పదండ్రా అన్నాడు. సరే అని ఇంకందరం వెళ్ళాం. అప్పుడు మాకు అక్కడున్న ఒక సాధువు కనిపించాడు. అతను మా వైపు చూడలేదు. కానీ అతను, అటు వెళ్ళొద్దు, పాపకి కోపం వస్తుంది, కోపం వస్తే చంపేస్తుంది, పొండిరా అని గట్టిగా అంటూ వెళ్ళిపోయాడు. కానీ మేము అతని మాటలు పట్టించుకోకుండా కొండపైకి వెళ్తున్నాం. ఎంత నడుస్తున్నా కొండపైకి మాత్రం వెళ్ళటం లేదు. ఇంతలో నా ఫ్రెండ్ రఘు, రే పవా ఏంట్రా ఇంకెంతసేపు, రే ఇది టూరా లేకపోతే టార్చరా అన్నాడు. సరదాగా నవ్వుకుంటూ ఎలాగోలా పైకి వెళ్ళాం. అక్కడ మాకు ఒక గృహ కనిపించింది. అది మనుషులు వెళ్ళడానికి సరిగ్గా సరిపోతుంది. రమేష్ అయితే, రే నేను అక్కడికి రానురా అని భయపడిపోతూ అన్నాడు. సరే అని మేము నలుగురం లోపలికి వెళ్ళాం. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాం. కొంతసేపటికి మేము వచ్చిన ప్లేస్ మొత్తం మారిపోయింది. చుట్టూ గజిబిజిగా ఉంది. అలా కొంచెం ముందుకు వెళ్ళాం. అప్పుడు ఒక చోట మనిషి అస్థిపంజరం, బుర్రెలు ఉన్నాయి. మాకు ఇంకా గుండెలో దడ, భయం వేసింది. భయంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని వెళ్తున్నాం. కానీ మళ్ళీ అక్కడికే వస్తున్నాం.
అక్కడ ఆ ప్లేస్ కూడా చాలా భయంకరంగా ఉంది. ఇంకా అలసిపోయి అక్కడే భయంతో నలుగురం ఒక మూలన కూర్చున్నాం. ఒక్కసారిగా మాకు ప్రాణభయం అంటే ఏంటో తెలిసింది. ఏం చేయాలో తెలియటం లేదు, బయటికి ఎలా వెళ్ళాలో కూడా తెలియటం లేదు. ఇంతలో మా ఫ్రెండ్ మహేష్ గట్టిగా అరుస్తూ ఏవేవో మాట్లాడుతున్నాడు. రే వెదవల్లారా, పొండిరా, చచ్చిపోతారు అంటూ గట్టిగా అరుస్తున్నాడు. మాకు ఇంకా భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాక నేను వెళ్ళి వాడిని చెంప మీద గట్టిగా కొట్టాను. వాడు మామూలుగా అయిపోయి మళ్ళీ మా పక్కన కూర్చున్నాడు. మొత్తం నిశ్శబ్దంగా అయిపోయింది. మా గుండె శబ్దం మాకే వినిపిస్తుంది. ఇంతలో ఒక మూల నుంచి ఏదో మంత్రాలు చదువుతున్నట్టు మాకు వినిపించాయి. అక్కడికి వెళ్తే సాయం దొరుకుతుందేమో అని వెళ్దాం అనుకున్నాం. కానీ మళ్ళీ అక్కడ ఏమి ఆపద సంభవిస్తుందోనని ఆగిపోయాం. ఇంతలో టైం మాకు తెలియకుండానే ఈవినింగ్ 6 అయిపోయింది. చీకటి పడటం మొదలైంది. ఇంకెలా కాదని వెళ్ళాం. కొంచెం దూరంలో ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ఇంతలో నా ఫ్రెండ్ రే బావా అక్కడెవరో ఉన్నారా అన్నాడు. ఇంతలో రఘు ముందుకు వెళ్దాం అని వెళ్తున్నాడు, కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఏదో అడ్డుగా ఉన్నట్టు అనిపించింది, కానీ ఏమీ కనిపించడం లేదు. అరిచాం, గట్టిగా పిలిచాం, కానీ ఆయనకు వినిపించలేదు. కనీసం మమ్మల్ని చూడలేదు కూడా. చాలాసేపు అక్కడే ఎదురు చూసాం. ఒక్కసారిగా మా వెనుక నుండి ఎవరో వెళ్ళారు, కానీ మాకు కనిపించలేదు. నా పక్కనే ఉన్న రాంబాబు రే బావా అటువైపు ఏదో నీడని చూసానురా, పదండ్రా అటు వెళ్దాం అన్నాడు. అప్పుడు రఘు రే వద్దురా, అటువైపు ఏముందో ఏమో, వెళ్ళొద్దు అని అన్నాడు. సరేరా, ఎందుకు వెళ్ళటం, వీడి మాట విందాం అని అన్నాను. ఈలోపు మాకు వెనుక నుండి ఒక వాయిస్ వినిపించింది. తీరా చూస్తే ఆ సాధువు ఇలా రండి అని పిలిచాడు. ఒక్కసారిగా అందరం అక్కడికి వెళ్ళాం. ఇంతకీ ఆయన ఎవరో కాదు, మేము ఇటు వస్తున్నప్పుడు అటు వెళ్ళకండి అని అన్న ఆ సాధువే. అప్పుడు మేము స్వామి మేము ఇక్కడ ఇరుక్కుపోయాం, మాకు దారి చూపించండి అని అడిగాం. అప్పుడు ఆయన కోపంగా చెప్పినప్పుడు వినాలి, అసలు నేను ఎందుకు అలా చెప్పాను అని కనీసం మీరు ఆలోచించారా అని అన్నారు. అప్పుడు మాకు భయం ఇంకా రెట్టింపైంది. ఇంతలో ఆయన రే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళరు అంటూ సీరియస్గా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు రఘు స్వామి స్వామి ఆగండి, మాకొక్కటి చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మాకు అసలు ఏమవుతుంది అని అడిగాడు. అప్పుడు ఆ స్వామి కొన్ని రోజుల క్రితం ఇక్కడ పెళ్ళి ఇష్టం లేదని వచ్చి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవటం, కోరికలు తీరకపోవటం వల్ల తను ఆత్మలా ఇక్కడే మారి తిరుగుతుంది. తన కోరికలు తీర్చితే మీరు బయటకు వెళ్తారన్నాడు. ఇంతలో రాంబాబు ఊరుకోండి స్వామి, దయ్యం ఏంటి, కోరికలు తెచ్చడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు స్వామి మీరు అని అన్నాడు. సరే అయితే మీరే చూడండి ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో అని వెళ్ళిపోయాడు. అప్పుడు రఘు అసలు అదేం అడుగుతుందో, మనం ఏం చేయాలో ఏమీ అర్థం కావటం లేదురా, మొత్తం కన్ఫ్యూజింగ్గా ఉంది, అసలు ఈ ప్లేస్ ఏంటో తెలీదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు, టూర్కని వచ్చి అడ్డంగా ఇరుక్కున్నాం, అక్కడ రమేష్ ఒక్కడే ఏం చేస్తున్నాడో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. ఈలోపు మాకెవరో వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. చాలా దగ్గరగా వస్తున్నట్టుంది, కానీ ఎవరూ కనిపించడం లేదు. ఒక పక్క చీకటి పడుతుంది, గుహ మొత్తం చీకటి అలుముకుంది. అందరికీ చెమటలు పట్టాయి, ఒళ్ళంతా వణుకుతుంది, మా మెదడులన్నీ ముద్దు మారిపోయాయి. మాకు ఒక్కటే తెలుస్తుంది, భయం. ఇప్పటి వరకు ఏనాడు లేనంత భయం. రే బాబా ఇలా కూర్చుంటే కుదరదురా, పదండి మళ్ళీ వెతుకుదాం అన్నాడు. సరే పద వెళ్దాం అని లేచి ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మేము నడుస్తున్న శబ్దం మాకే భయం పుట్టిస్తుంది. చాలా మెల్లగా నడుస్తున్నాం. ఇంతలో ఒక అరుపు, రాకేష్, రఘు అంటూ. ఆ వాయిస్ రమేష్ గడ్ వాయిస్. వాడెందుకు వచ్చాడు, పదండ్రా ముందు, వాడు లోపలికి రాకముందే మనం వెళ్ళి కలుద్దాం అని అప్పటి వరకు మాలో లేని ధైర్యం పుంజుకుని పరిగెత్తుకుంటూ ఒక్కసారిగా మెల్లగా వెళ్తున్నాం. మా మీదకు ఒక తెల్లని పొగ వచ్చింది. అందరం కింద పడిపోయాం. కళ్ళు తెరిచి చూసాం, కానీ నా పక్కన నా ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. ఒక్కసారిగా నా గుండెల్లో అలసటి, గుండె కొట్టుకుని వేగం పెరిగిపోతుంది. లేచా నడవటం మొదలుపెట్టా. నడక కాస్త పరుగుగా మారింది. అప్పుడు నాకు ఒక అమ్మాయి వాయిస్ రాకేష్ అని పిలుస్తున్నట్టు. ఒక్కసారిగా నా నడక కూడా ఆగిపోయింది. అప్పుడు నేను భయంతో ఎవరది, మాకు కొంచెం హెల్ప్ కావాలి ప్లీజ్ అని గట్టిగా అరిచాను. అప్పుడు నాకు దూరం నుంచి ఎవరో నడుస్తూ వస్తున్నట్టు కనిపించింది.
నాకు చాలా భయం వేస్తుంది. నడుచుకుంటూ నా దగ్గరగానే వస్తుంది. నా భయం ఇంకా రెట్టింపు అవుతుంది. దూరంగా పారిపోదామంటే పారిపోలేను, అలాగని ఉండలేను. ఇంక చేసేదేమీ లేక దేవుడి మీద భారం వేసుకుని అక్కడే నిలబడిపోయాను. అప్పుడు నా ఎదురుగా ఒక అమ్మాయి వచ్చి నుంచుంది. తను అచ్చం విలేజ్ గర్ల్లా ఉంది. చేతికి గాజులు, చెవులకు పెద్ద పెద్ద రింగులు, పెద్ద బొట్టు పెట్టుకుని నా ఎదురుగా వచ్చి నిల్చుంది. అప్పుడు నేను భయంతో ఎవరు మీరు ఇక్కడున్నారు అని వణుకుతూనే అడిగాను. నా ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇరుక్కుపోయాం, ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగాను. హెల్ప్ చేస్తా, కానీ నాకు ఒక సహాయం కావాలి అంది. ముందు నా ఫ్రెండ్స్ని ఇక్కడికి తీసుకురండి, నేను మీకు తప్పకుండా సహాయం చేస్తానని అన్నాను. అప్పుడు తను నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకువచ్చింది. సరే ఇప్పుడు చెప్పండి, నేను చేయగలిగిన సాయం అయితే తప్పకుండా చేస్తానని అన్నాను. అప్పుడు ఆ అమ్మాయి నాకు ఉన్న ఈ ఒక్క కోరిక తీర్చండి, మీ అందరినీ వదిలి వెళ్ళిపోతాను అంది. సరే చెప్పండి అని అన్నాను. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఆ అబ్బాయిని ఎవరో చంపేశారు. అది ఎవరో తెలుసుకుని వాడికి మీరు శిక్ష పడేలా చేయండి, ఇంకెప్పుడు నేను మీకు ఇక్కడ కనిపించను అని చెప్పి ఆ అమ్మాయి మాయమైపోయింది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న అతను ఈ అమ్మాయి లవర్ని చంపేశాడు. ఈ అమ్మాయి తన లవర్ చనిపోవడంతో తను కూడా ఆత్మహత్య చేసుకుంది. మేము వాడిని పట్టుకుని వాడిని పోలీసులకు అప్పగించాం. పోలీసులు ఎంక్వైరీ చేస్తే అసలు నిజం బయటపడింది. వాడంతట వాడే ఒప్పుకున్నాడు వాళ్ళని నేనే చంపేశానని. ఆ తర్వాత ఇంకెప్పుడు ఆ అమ్మాయి మాకు కనిపించలేదు. సో ఫ్రెండ్స్, నాకు ఈ స్టోరీ రాకేష్ అనే సబ్స్క్రైబర్ పంపాడు. ఇలాంటి స్టోరీస్ మీ దగ్గర కూడా ఉంటే ప్లీజ్ మెసేజ్ మీ మై ఫేస్బుక్ అనుష ఛానల్ పేజ్. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.